హలో ఫ్రెండ్స్, నాది డీవీ అండ్ మెడికల్ ఆర్ఆర్బీ సెన్ 01/2024కి అయిపోయింది. ఏఎల్పీది డీవీ అండ్ మెడికల్. సో, నేను ఈ వీడియోలో నా డీవీ ఎలా జరిగింది, నెక్స్ట్ వీడియోలో మెడికల్ ఎలా జరిగింది అని చెప్తాను. అలాగే డీవీలో ఎవరెవరికి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మన ఫ్రెండ్స్‌కి అండ్ మన బ్యాచ్‌లో ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్తాను. అండ్ సర్టిఫికేట్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్‌లో ప్రాబ్లమ్ వస్తుంది, నెక్స్ట్ మెడికల్ ఎలా ఇస్తున్నాడు, మెడికల్ ఎక్కడ ఇస్తే ఎలా పోవాలి అనేది చెప్తాను. నాకు మెడికల్ వచ్చేసి విశాఖపట్నంలో ఇచ్చినారు. సో, అక్కడ పోవడానికి రూట్, ఏ ట్రైన్ అవైలబుల్‌గా ఉంటాయి, కరెక్ట్‌గా ఎలా అఫోర్డబుల్ ప్రైస్‌లో వెళ్ళొచ్చు. సో, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు నెక్స్ట్ టుమారో, నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో 17, 18, నెక్స్ట్ 22 ఇలా డీవీస్ అనేటివి ఉన్నాయి. అలా ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డీవీ గురించి చెప్పాలనుకుంటే, ఫస్ట్ నేను సికింద్రాబాద్‌కి మార్నింగే చేరుకున్నాను 7:00 అట్లా. అండ్ అక్కడ నుంచి ఎంఎంటీఎస్ 2 ప్యాసింజర్స్ ట్రైన్స్ ఉంటాయి. ఆ ప్యాసింజర్ ట్రైన్స్ పట్టుకొని సీతాఫల్ మండి అనే స్టేషన్‌కి వెళ్ళాను. అక్కడ ఆ సీతాఫల్ మండి స్టేషన్ అనేది ఆర్ఆర్బీ సికింద్రాబాద్‌కి బ్యాక్ సైడే ఉంటుంది. అక్కడ నుంచి వాకింగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళొచ్చు. లేదు మీకు కన్‌ఫ్యూజన్ అనుకుంటే, సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మెటగూడ మెట్రో స్టేషన్‌కి వెళ్ళి అక్కడి నుంచి ఆటో తీసుకోవచ్చు. లేకపోతే అక్కడ కూడా వాకింగ్ డిస్టెన్స్‌తో వాక్ చేసుకుంటూ పోవచ్చు. సో, ఇలా నేను సికింద్రాబాద్‌కి మార్నింగ్ చేరిపోయిన తర్వాత ఎంఎంటీఎస్ నార్మల్ ప్యాసింజర్‌కి ఎక్కి నేను సీతాఫల్ మండి అనే నెక్స్ట్ స్టేషన్ ₹5 అంతే. నెక్స్ట్ స్టేషన్‌కి పోయి ఆ ఆర్ఆర్బీ బ్యాక్ సైడే ఆడ చేరిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను వాకింగ్ చేసుకుంటూ ఆర్ఆర్బీ సికింద్రాబాద్‌కి చేరుకున్నాను. నాది ఫస్ట్ షిఫ్ట్ 9 ఏఎంకి రిపోర్టింగ్ టైమ్ ఉంటే. సో, అక్కడ వెళ్తేనే ఫస్ట్ స్టార్టింగ్‌లో మీ యొక్క బ్యాగ్స్, మొబైల్స్ అవన్నీ మీతో తోడొచ్చిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. లేదు మీ తోడు ఎవరు లేకపోతే మీరు ఒక్కరే ఉంటే అక్కడే రూమ్ ఉంటుంది లోపల. అక్కడ రీసెర్చ్ చేసి అక్కడ మీరు పెట్టొచ్చు. సేఫ్టీగా ఉంటాయి. ఏమి ప్రాబ్లమ్ ఏం లేదు. అక్కడ బయటనే మానిటర్ చేసేకి ఇద్దరు మేడమ్స్ సార్‌లోళ్ళు ఉంటారు. ఎలా మీ సర్టిఫికేషన్‌ని అరేంజ్ చేసుకోవాలి అని చెప్తారు. అన్నీ బాగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరిని ఒక 10 మెంబర్స్‌ని అట్లా పంపిస్తూ ఉంటారు. మొత్తానికి అందరికీ ఒకటేసారి పంపించిన తర్వాతనే డీవీ అనేది స్టార్ట్ అయితది. అట్లా ఒక్కొక్క హాల్‌లో కొంతమందిని కూర్చోబెడతారు. 16 మెంబర్స్‌ని, 12 మెంబర్స్‌ని అట్లా వాళ్ళ సీరీస్ ప్రకారం. హాల్‌లో కూర్చోబెట్టిన తర్వాత మీ యొక్క 2 సెట్లు తీసుకొని పోయింటారు కదా! ఆ జిరాక్స్‌వి. అక్కడ సెల్ఫ్ అటెస్ట్ అని రాసి సైన్ చేయండి అండ్ డేట్ ఇవ్వండి అని అప్పుడే అక్కడ చెప్తారు. అక్కడ మీరు చేసుకోవచ్చు. టైమ్ ఇస్తారు. నెక్స్ట్ అక్కడ ఒక్కొక్కరిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కొంతమందిని పిలుస్తారు. కొంతమందిని థంబ్ ఇంప్రెషన్ కోసం పిలుస్తారు. మీరు తప్పకుండా సీబీటీ 1, 2, 3 యొక్క అడ్మిట్ కార్డ్స్ దాని యొక్క జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ పాస్‌పోర్ట్ సైజ్ అయితే ఫోటోస్ అక్కడ మనకి డీవీలో ఒకటే యూజ్ అయ్యింది. అండ్ మెడికల్‌లో అసలు యూజ్ కాలే. అంతే ఒక 6 అయినా సరిపోతది సికింద్రాబాద్‌లో అయితే. సో, డీవీ అక్కడ హాల్‌లో కూర్చున్న తర్వాత ఫస్ట్ నాకి ఏం జరిగిందంటే, మా ముందర వాడికి పిలిచినారు. మనకి కొంచెం లేట్ జరిగింది. అతను ఇద్దరు ఏదో కొత్త సారోళ్ళుంటే అందుకే వాళ్ళకి ఇంకా తెలీదు. లేట్ జరుగుతుంది. కానీ వేరే బ్యాచ్ వాళ్ళకి మన వెనకాల ఇంకో బ్యాచ్ కూర్చున్నారు. వాళ్ళకి కొంచెం తొందరగానే జరుగుతూ ఉంది. సో, నాకి ఫస్ట్ వచ్చేసి థంబ్ ఇంప్రెషన్ కోసం వెళ్ళిన. సీబీటీ 1 అడ్మిట్ కార్డ్ తీసుకొని అక్కడ. నెక్స్ట్ సీబీటీ 2 దాని తర్వాత మళ్ళీ సీబ్యాట్ సైకో ఎగ్జామ్‌ది అడ్మిట్ కార్డ్ తీసుకొని వెళ్ళిన తర్వాత థంబ్ ఇంప్రెషన్ అయిపోయిన తర్వాత అది బాగానే జరిగింది. అంతా ఓకే అయిపోయింది. థంబ్ ఇంప్రెషన్ అయిపోతేనే నెక్స్ట్ వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ కోసం పిలిచినారు. వెరిఫైడ్ సర్టిఫికేట్ కోసం. అక్కడ మీరు ఓఐఆర్ఎంఎస్‌లో పోర్టల్‌లో ఏదైతే మీరు సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసినారో అవన్నీ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. అక్కడ ప్రతి నేమ్ టు నేమ్, లెటర్ స్పేస్ అవన్నీ చూస్తున్నారు. సో, అవన్నీ చూసిన తర్వాత అన్నీ నాది కరెక్టే ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత ఫోటో ఓన్లీ ఒక పాంప్లెట్ ఇస్తారు. ఓకే. దాంట్లో మన డీటెయిల్స్ ఉంటాయి అంతే. ఫోటో దిగాలి అంతే. ఇదే అక్కడ జరిగినది. నెక్స్ట్ కొంతమంది బ్యాచ్‌లో ఉన్న కొంతమందికి ఏం ప్రాబ్లమ్ వచ్చిందంటే ఓబీసీ. ఓబీసీ ఉన్న వాళ్ళు యొక్క సర్టిఫికేట్ అప్లికేషన్ ఇంకా అప్లై చేయక ముందు సర్టిఫికేట్ ఉండాలి. దాని తర్వాత నుంచి ఇంకా ప్రతి ఇయర్‌కి ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా. ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ కంటే ముందు ఉండాలి. నెక్స్ట్ దాని తర్వాత ఏ 2 ఇయర్స్ అయినాయి కదా! సో, ఆ ఇయర్‌కి కూడా ఉండాల్సిందే అలా. నెక్స్ట్ నేమ్‌లో ఏమైనా వేరియేషన్స్ ఉంటే అఫిడవిట్ కంపల్సరీ. అఫిడవిట్ చేపించుకొని పోండి. నెక్స్ట్ ఇష్యూ డేట్. మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఇష్యూ డేట్ ఏదైతే ఇస్తారో అక్కడ మీరు ఏమైనా మిస్టేక్‌గా ఏసింటే దానికి కూడా అఫిడవిట్ తీసుకొని వెళ్ళండి. నేను కూడా తీసుకొని వెళ్ళిన ఇష్యూ డేట్ కోసం. నాది 10థ్‌ది వేరే అక్కడ అప్లికేషన్ వేరేది ఏసిన. అప్పుడు నా 10థ్ సర్టిఫికేట్ పైన ఇష్యూ డేట్ కనపడలేదు. సో, అందుకు నేను వేరేదేసిన. సో, దానికోసం నేను అఫిడవిట్ తీసుకున్న పైన ఓఐఆర్ఎంఎస్‌లో కూడా అప్లోడ్ చేసిన. ఎక్స్‌ట్రా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! అడిషనల్ డాక్యుమెంట్స్ అక్కడ అప్లోడ్ చేసినాను. అక్కడ తీసుకొని పోయి అది కూడా సబ్మిట్ చేసేసినాను.
ఓకే. సో, డీవీ అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. అన్ని సర్టిఫికేట్ ఉంటే మీకి సింపుల్‌గా, ఈజీగా జరిగిపోతది డీవీ. ఏం ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ అక్కడ మెడికల్‌కి ఎట్లా చేస్తున్నారు అంటే, అందరికి ఇంకా గ్రూప్‌లో తెలిసిందే. వర్టికల్ ప్రకారం ఓకే. ఫస్ట్ వర్టికల్‌లో 16 మెంబర్స్‌ని విశాఖపట్నం, నెక్స్ట్ 16 మెంబర్స్‌ని గుంతకల్, నెక్స్ట్ లాస్ట్‌లో ఉన్న వాళ్ళకి విజయవాడ ఇలా ఇస్తున్నారు. సో, నాది ఫస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను విశాఖపట్నం వెళ్ళా. సో, అట్లయితే విశాఖపట్నంకి ఎలా వెళ్ళాలి అప్పుడప్పుడు అంటే, మీకి 9:30కి అలా నాగవల్లి ఎక్స్‌ప్రెస్ అని ఉంటది. చెర్లపల్లి నుంచి. సో, మీరు సికింద్రాబాద్ నుంచి నెక్స్ట్ దానికంటే ముందు డీబీ అయిపోయాకే మనకైతే సాయంత్రం పట్టింది. లేట్ చేసేస్తున్నారు చాలా. మీరు మార్నింగ్ బాగా తిని వెళ్ళండి డీబీకి. నెక్స్ట్ ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ అట్లా ఉంటే జోబులో పెట్టుకొని వెళ్ళండి. మధ్యాహ్నం వాళ్ళు మళ్ళీ తినేకి పంపియరు. మన డీవీకి అవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత అక్కడ బయట నిల్చోండి అని అంటారు. లాస్ట్ వాళ్ళు సైన్ పెట్టించుకొని మనకి అవి అందరికి మీ బ్యాచ్ యొక్క మొత్తంకి యొక్క మెడికల్ సంబంధించిన డాక్యుమెంట్ ఒకరిని ఇచ్చి పంపించేకి అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేకి. అలా మనకి సాయంత్రం వరకు 7:00 వరకు కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు నెక్స్ట్ వాళ్ళు సెకండ్ షిఫ్ట్‌కి వచ్చిన వాళ్ళకి జరుగుతుంది డీవీ. మనం బయట ఉన్నాం. సో, ఇలా మనకి లేట్ జరిగింది. సో, అందుకే మార్నింగే మీరు బాగా తిని టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ బాగా తీసుకొని నెక్స్ట్ ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ అలా ఏమైనా ఉంటే అది జేబులో పెట్టుకొని వెళ్ళండి. అట్లా ఏం కాదు. అక్కడ వాటర్ తాగే వాటర్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వాష్‌రూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఫెసిలిటీ ఏం పర్వాలే. సరే. అట్లయితే విశాఖపట్నంకి ఇచ్చినవన్నీ అన్నాను కదా! సో, విశాఖపట్నంలో ఎలా వెళ్ళాలి? విశాఖపట్నంకి ఎలా వెళ్ళాలి అంటే మీకు వన్ డే ఇస్తారు విశాఖపట్నం పోవడానికి. ఆడ నైట్ డివి ఈరోజు అయిపోయిందనుకోండి. ఈరోజు నైటే 9:30కి అలా నాగవల్లి ఎక్స్‌ప్రెస్ అని ఉంది. ట్రైన్ నంబర్ వచ్చేసి 20810. ట్రైన్ నంబర్ 20810. అది చర్లపల్లి టు విశాఖపట్నం. అక్కడి నుంచి చర్లపల్లి నుంచి ఎక్కాలి మీరు. మీరు చర్లపల్లికి ఎలా వెళ్ళాలి అంటే సికింద్రాబాద్ ఇంకా డీవీ అయిపోతేనే అక్కడ బయట మెయిన్ రోడ్‌లో వస్తేనే అక్కడ బస్ స్టాప్ కాడ చర్లపల్లికి పోయే బసెస్ ఉంటాయి. కంటిన్యూగా ఉంటాయి. అలా ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఒక రూ. 40 అనుకుంటా. 20నో, 40నో ఉంది గుర్తులేదు. సో, చర్లపల్లికి మీరు చేరుకున్న తర్వాత అక్కడ రైల్వే స్టేషన్‌లో నార్మల్ టికెట్, జనరల్ టికెట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు 9:30కి. ఎందుకంటే జనరల్ టికెట్ ఎందుకు అంటున్నానంటే అక్కడ జనరల్ బోగీలు కూడా, జనరల్ కోచెస్ కూడా చానా ఖాళీగా ఉంటాయి. బాగా మనం ఎక్కిన దాంట్లో అయితే ఫుల్ ఖాళీ. లేదు మీకు ఎంతైనా మాకు డౌటే జర్నల్ వద్దు అంటే ఆడ కరెంట్ కూడా అవైలబుల్ అయిపోతాయి. ఆ ట్రైన్‌కి ఆ ట్రైన్ యొక్క 1 అవర్, 2 అవర్స్ ముందు కరెంట్ బుకింగ్ అవైలబుల్ అయిపోతాయి. ఆడ మీరు అప్పుడు బుక్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ అప్పుడు వచ్చేసి స్లీపర్ ఉంటాయో ఉండలేదో కానీ 3 ఏసీ 3 టైర్ అయితే బాగా ఉంటాయి. అది ఒక ₹1000 ఏమో ఉంది అమౌంట్. ఇంకా నార్మల్ జనరల్ తీసుకుంటే ఒక 250 అట్లా అవుతుందంతే. అలా తీసుకొని వెళ్ళొచ్చు. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అది. ఏం స్టాపింగ్స్ కూడా తక్కువే స్టాపింగ్స్. బాగా వెళ్ళొచ్చు. నేనైతే జనరల్‌లో వెళ్ళినా ఫుల్ ఖాళీగా ఉంటా. బాగా పడుకొని వెళ్ళాం. నేను, నాతో పాటు ఇంకా ఇద్దరు. మన ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా 3 టైర్ అక్కడ ఉన్న బ్యాచ్ వాళ్ళు 3 టైర్స్ తీసుకొని అక్కడ బుక్ చేసుకొని వచ్చేసారు వాళ్ళు. అట్లా ఏం లే. సో, ప్రాబ్లమ్ అయితే లేదు విశాఖపట్నం చేరుకోవడానికి. కానీ ఆ ట్రైన్ వచ్చేసి మండే, ట్యూస్‌డే. మీకు గనక మండే డీవీ ఉంటే, ట్యూస్‌డే డీవీ ఉంటే అప్పుడు అది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సాటర్‌డే. ఇంకా మిగతా టైంలో అయితే నెక్స్ట్ ఎక్స్‌ప్రెస్ ఏమైనా పట్టుకొని వెళ్ళాల్సిందే. సరే విశాఖపట్నంలో వెళ్ళిన తర్వాత ఆడ నాకు మెడికల్ జరిగేది. సో, ఈ మెడికల్ గురించి నెక్స్ట్ వీడియోలో అక్కడ ఎట్లా స్టే చేసినాం. స్టే చేసేకి మంచి రూమ్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడ స్టే చేస్తే బాగుంటుంది అఫోర్డబుల్‌గా అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మెడికల్ ఎలా జరిగింది? ఆడ డాక్టర్స్ ఎలా ఉన్నారు? సో, విశాఖపట్నం మెడికల్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. సో, నెక్స్ట్ కొంతమందికి ఉంది డీవీ. సో, ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ జెన్యూన్‌గా నెక్స్ట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను కామెంట్స్‌లోనే రిప్లై ఇస్తాను. లేకపోతే దాని యొక్క డౌట్స్ యొక్క షార్ట్‌ని కూడా చేసి అప్‌లోడ్ చేస్తాను. ఓకే. సర్టిఫికేట్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది లాస్ట్‌లో వినండి. 10థ్ మీ దగ్గర 12థ్ ఉంటే 12థ్ దాని తర్వాత డిప్లొమా, బీటెక్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా అఫిడవిట్, నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఓకే. ఇవన్నీ ఇంకా అందరికీ తెలిసిందే సర్టిఫికేట్ ఎలా అప్‌లోడ్ చేయాలనేది. ఓకే. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డీవీ అండ్ మెడికల్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.